ఒకరోజు డేవిడ్ అనే చిన్న అబ్బాయి ఆడుకుంటూ అడవిలోకి వెళ్లాడు. ఒక్కసారిగా అతను దారి తప్పిపోయాడు. చుట్టూ అడవే. ఎక్కడికి వెళ్లాలో డేవిడ్కు అర్థం కాలేదు. చీకటి క్రమంగా కమ్ముకుంది. చెట్లు ఇంకా పెద్దవిగా కనిపించాయి. భయం డేవిడ్ హృదయాన్ని పట్టుకుంది. అప్పుడు డేవిడ్ మౌనంగా ప్రార్థించాడు. యేసయ్యా, నాకు భయం వేస్తుంది, నాకు సహాయం చేయవా? అకస్మాత్తుగా అడవిలో ఒక చిన్న వెలుగు మెరిసింది. కాని ఆ వెలుగు అతని భయాన్ని తొలగించింది. ఆ వెలుగువైపు డేవిడ్ నమ్మకంతో ముందుకు నడిచాడు. ప్రతి అడుగుతో భయం తగ్గింది. మనసులో శాంతి నిండింది. కొద్దిసేపటికి అడవి ముగిసింది. ముందు ఒక చిన్న గ్రామం కనిపించింది. డేవిడ్ వాళ్ల అమ్మా నాన్న డేవిడ్ను చూసి కళ్లలో కన్నీళ్లు తిరిగాయి. డేవిడ్ అమ్మా నాన్నల వైపు పరిగెత్తాడు. పిల్లలారా, మనకు దేవుడు కనిపించకపోయినా మన జీవితాన్ని నడిపించేది ఆయనే. నెవర్ లూజ్ యువర్ ఫెయిత్.